శ్రీమన్నూపురశంఖచక్రతులసీమాలాధరం కేశవం శ్రీమన్నూపురశంఖచక్రతులసీమాలాధరం కేశవం భ్రాజత్కుండలకంకణం చ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకితవక్షసం మధురిపుం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపుం సచ్చిత్సుఖం భావయే. పాథః సంయుతమేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజः నూనాం పుణ్యకృతాం శుభావహ వపుః పాపీయసాందుఃఖకృతు. శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతో జయః సంయమనీపతిః పితృగణస్వామీ యమోదండభృతు. కిరీటోజ్వలం భూషాభిరామం విచిత్రాసనాసీనమిందుప్రభాస్యం. కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాసీనమిందుప్రభాస్యం. నృణం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయోయమస్య. పితృయజ్ఞము గరుడ పురాణము అనే శీర్షిక పైన మానవుల యొక్క జన్మాంతర స్థితి అనగా ఈ దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత వీళ్ళు ఏమవుతారు అనే విషయాన్ని గురించినటువంటి విషయాలలో వేదాలలో చాలా మంత్రాలు ఉన్నాయి. వాళ్ళకి శ్రాద్ధాలు చేయటం, తద్వారా వారికి ఆహారం పిండాదుల ద్వారా ఆహారం ఇవ్వటం, వాళ్ళు ఏ ఏ లోకాల్లో ఎక్కడ ఉంటే వాళ్ళకి ఎలా అందుతుంది అనే విషయాలు, వీటిని ఆధారంగా చేసుకుని వేదవ్యాస మహర్షి గరుడ పురాణాన్ని రచించారు. ఆ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఒకానొక రోజున గరుత్మంతుల వారు వస్తారు. గరుత్మంతుల వారు ఆయన వాహనమే, ఆయన పక్షిరాజు. ఆయన్ని గురించి వేదాలలో చాలా గొప్పగా సుపర్ణోస గరుత్మాన్ త్రివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞియం పుచ్చంఛందాగుస్యంగాని ధిష్ణియాశభాయుజూగుంషినామా అనంటూ మంత్రాలు ఆ గరుత్మంతుల వారిని గురించి చాలా గొప్పగా చెబుతుంటాయి. ఆయన ఛందోమయుడని కూడాను భాగవతంలో గజేంద్ర మోక్షణ ప్రసంగంలో పరమాత్మ ఛందోమయేన గరుడేన స ఊహ్యమానః అనంటూ వేదాలు స్వరూపం అండి ఆ గరుత్మంతుడికి. వేదస్వరూపుడు అనుకోండి, ఆయన ఛందోమయుడు అనమాట. ఆయన మీద ఆ పరమాత్మ వచ్చి రక్షించాడు అని భాగవతంలో ఉంది. ఇట్లా ఆ గరుత్మంతుల వారు లోకాలన్నీ తిరిగి మానవలోకంలో కూడా మానవుల యొక్క సుఖదుఖాలన్నింటినీ కూడాను చూచి వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడతాడు. మానవులు చాలామంది మహానుభావులు, కొంతమంది తపస్సంపన్నులు, యోగీశ్వరులు, తపస్సు చేసిన వాళ్ళు, భక్తులు ఉంటారు. అలా కాక కొంతమంది పాపాత్ములు ఉన్నారు. వాళ్ళు ఏమవుతారు ఏమిటి, వాళ్ళను గురించినటువంటి విశేషాలు నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడుగుతాడు. అంటే చూస్తే ఎలా ఉందంటే, ఇది మనం కురుక్షేత్ర రణరంగంలో హఠాత్తుగా అర్జునుడికి వైరాగ్యం కలగ్గా ఆ సందర్భంగా కృష్ణ పరమాత్మ స్వయంగా ఆయనకి భగవద్గీతోపదేశం చేశారు. అది అధ్యాత్మ విద్యలో చాలా అగ్రస్థానంలో ఉండటం, ఈరోజు వరకు కూడా ప్రపంచమంతా దాన్ని ఆదరించటం, శంకర భగవత్పాదులే స్వయంగా దానికి
భాష్యం కూడా రాయటం ఇవన్నీ మనకు తెలుసు. మళ్ళీ అలాంటి సన్నివేశంలాగానే ఉంది చూస్తే ఇది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో గరుత్మంతుల వారితో చెప్పటం అండి. అసలు గ్రంథం గరుడ పురాణం. అందువల్లనే దీనికి గరుడ పురాణం అని పేరు రావడం చాలా విశేషం అన్నమాట. గరుత్మంతుల వారు వినటం, ఈయన అడగటం, చెప్పటం, చెప్పే వక్త మహావిష్ణువైనా ఎందుకునో శ్రోత పేరుతోనే పురాణానికి పేరు వచ్చింది. సరే, అది అలా ఉంచండి. ఆయన అడుగుతూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు. అప్పుడు మాట్లాడుతూ పరమాత్మ అన్నారు, సాధుపృష్టం త్వయా భద్ర మనుష్యాణ హితాయ వై శృణుష్వావహితో భూత్వా సర్వం ఔర్ధ్వదైహికం. గరుడా, మంచి విషయం అడిగావయ్యా. ఈ విషయం నీకు నేను చెప్పడం చేత ప్రపంచకానికి అందరికీ కూడా తెలుస్తుందయ్యా. ఇది మానవుల యొక్క శ్రేయస్సును కోరి నువ్వు అడిగినట్టుగా నాకు కనపడుతోందయ్యా. నువ్వు సావధాన చిత్తుడై వినవలసిందిగా నేను కోరుతున్నాను. నేను చెప్పేది ఏమిటంటే ఔర్ధ్వదైహికం అని అన్నారు ఆయన. అంటే ఏమిటి? దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత దేహంలోంచి బయటకు వచ్చినటువంటి జీవుడు, అతన్ని ఉద్దేశించి ఆ జీవుడికి సంబంధించినటువంటి బంధువులు అనగా కుమారుడు మొదలైన వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏ ఏ కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు కోరి వాళ్ళకి ఉత్తమ లోకాలు లభించాలి అని, వాళ్ళకి నరకాది లోకాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని, వాళ్ళకి దుఃఖం ఉండకూడదని, వాళ్ళు సుఖంగా ఉండాలి అని ఏ కర్మలు చేస్తారో అటువంటి కర్మల్ని ఔర్ధ్వదైహిక కర్మలు అని అంటారు. వాటిని గురించి నీకు నేను చెబుతాను, చాలా గొప్ప విషయం ఇది అని అన్నారు ఆయన. అంటే ఏమండి, ఇప్పుడు మానవులు వేదాలు చెప్పిన ప్రకారంగా, ఉపనిషత్తులు చెప్పిన రీతిలో అనేక మంది యోగీశ్వరులు నిరంతరం సమాధిలో ధ్యానంలో పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. కొంతమంది జ్ఞానులు నిరంతరం వేదాంత విచారం చేసి జ్ఞానాన్ మోక్ష అనే సిద్ధాంతం ప్రకారంగా ముక్తులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉపాసనా మార్గ ప్రకారంగా కొంతమంది బ్రహ్మలోకంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ వేదాంత విచారం చేసి ఆయనతో పాటు క్రమముక్తిని పొందినటువంటి మహాత్ములు కొంతమంది ఉన్నారు. మరో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వేదాధ్యయనాలు చేసి వేదోక్తమైనటువంటి కర్మానుష్ఠానాలు చేసి వాట్లతో ఆ కర్మఫలం ప్రకారంగా వాడు స్వర్గాది లోకాల్లో కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి మానవలోకంలోకి జన్మ ఎత్తుతూ ఇలాగా ఉంటూ ఉండేవాళ్ళు మరో కొంతమంది ఉన్నారు. ప్రస్తుతం గరుత్మంతుల వారు అడిగేటటువంటిది వీళ్ళని ఎవరిని గురించి ఈయన అడగటంలా. వాళ్ళందరూ సుప్రసిద్ధులే. వాళ్ళ రూట్లు, వాళ్ళ మార్గాలన్నీ క్లుప్తమై నిర్దిష్టమై ఉన్నాయి. దాని గురించి ఇవాళ రోజున ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇకపోతే పాపాచరణ చేసినటువంటి జీవుల గురించినటువంటి విషయం మనకి అది వాళ్ళని గురించే ఈయన అడిగాడు. ఆయన అన్నారు, నిజమేనయ్యా, ఇది చాలా అవసరం. ఎందుకంటే మహావిష్ణువే చెబుతున్నాడు అంటే దానికి ప్రామాణ్యం ఇంకా పరిపూర్ణంగా ఉంటుందని అంగీకరించాలి. చాలామంది ఇప్పుడు ఈ మనం చెప్పే ఔర్ధ్వదైహిక క్రియ మనం పేరేం పెట్టామంటే పితృయజ్ఞము గరుడ పురాణము అని మనం పేరెట్టాం. పితృయజ్ఞం అంటే పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటి శ్రాద్ధాది కర్మలు, అవి యజ్ఞాలన్నమాట. పంచమహాయజ్ఞాలని వేదాల్లో చెబుతారు. పంచవా ఏతే మహాయజ్ఞా సతతి ప్రతాయంతే సతత సంతిష్టంతే దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞైతి. ఇదిగో ఇవి 5 పంచమహాయజ్ఞాలు అని అంటారు. అవి పెద్ద కష్టమేం లేదు. అవి ఎప్పుడు ప్రారంభిస్తారో అప్పుడే ఆపేస్తారు. సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే అన్నారు. అప్పటికప్పుడు ప్రారంభమవుతుంది, అప్పుడే పూర్తి అయిపోతుంది. మిగతా యజ్ఞాల్లాగా 5 రోజులు 10 రోజులు 40 రోజులు అట్లా ఏముండదు. అటువంటి దాంట్లో పితృయజ్ఞం పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధాదులు చేయటం, వాళ్ళకి నీళ్లు అంటే
తిలోదకం ఇవ్వటం, ఇలాంటివి శాస్త్రవిహితమైనటువంటివి అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. వీటిని అన్నిటినీ పురాణాలన్నీ కూడాను చెప్పినాయి, వేదాలు చెప్పినాయి. మనం ఇప్పుడు అందరూ కూడాను ఆక్షేపణ, వాళ్ళకి తెలియకపోవడం కానీ, తెలిసిన మూర్ఖతనంతో మాట్లాడటం కానీ కొన్ని లోకంలో ఉన్నాయి. అవి కేవలం ఇష్టం లేక వాళ్ళకి ఆచరించడం మీద వాళ్ళకి దృష్టి లేక, ఏదో ఊరికే ఒక ప్రశ్న బయట పడేస్తే ఏదో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారులే అనే దృష్టితో వాళ్ళు అడుగుతున్నట్టుగా అనుకుంటున్నాను. కానీ ఏదైనా ఆలోచించి కొంచెం బుద్ధి ఉంది కాబట్టి మనం ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాం, దీనికి ముందు ఏం తెలుసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ దగ్గర అది లేదు. అనాలోచితమైనటువంటి ప్రశ్నలన్నీ జరుగుతున్నాయి లోకంలో. వీటికి ప్రామాణ్యం ఉందా లేదా అంటే, మానవుడు వెళ్ళిపోతున్నాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేసి. ఆ తర్వాత లోకాంతరంలోకి వెడుతున్నాడా, ఎక్కడికి వెడుతున్నాడు, ఏమిటి అనే విషయాలపైన ఎవరైనా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నలు. చెప్పిన వాళ్ళంటే వ్యాస మహర్షి గరుడ పురాణాన్ని చెప్పారు. దాంట్లో భాగంగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పారు. అవన్నీ చెప్పినవే కదా. పోనీ ఏదైనా ఇవి ప్రమాణం కాదు అంటే భగవద్గీతను మీరు ప్రమాణంగా తీసుకుంటున్నారా, తీసుకోవటం లేదా? వక్త కృష్ణ పరమాత్మ, శ్రోత అర్జునుడు. అట్లా ఇక్కడ కూడాను వక్త శ్రీ మహావిష్ణువు, శ్రోత అయిన వాడు గరుత్మంతులు వారు. తక్కువ వాళ్ళు ఎవరు కాదు దీంట్లో. అటువంటి వాళ్ళు చెప్పిన విషయానిపై మనకు ప్రామాణ్యం లేదు అని అంటే, పోనీ వీళ్ళు ఏదైనా స్వేచ్ఛగా చెప్పారా? వీళ్ళు కూడా వేదాలలో ఉన్నటువంటి మంత్రాలను ఆధారంగా చేసుకుని, వేదాలు ఎప్పుడు సంగ్రహంగా మాట్లాడతాయి. వాటి యొక్క వివరణే పురాణాలంటే. స్మృతులు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ వేదాలు సంగ్రహంగా ఉపదేశించినటువంటి విషయాలని విశేషంగా అనేక దృష్టాంతాలతో మనకి హృదయానికి అతికేటట్టుగా, హృదయంగమంగా ఉండేటట్టుగా చెప్పడమే పురాణాల యొక్క పని. అటువంటి అవన్నీ చెబుతూ ఉంటే అవి ప్రమాణాలు కాదా? అంతకంటే వీళ్ళకి ప్రమాణాలు ఏముంటాయండి? మీరు దేవాలయంలోకి వెడుతున్నారు, దేవుడు ఉన్నాడని వెడుతున్నారా, లేరని వెడుతున్నారా? ఉన్నారని అంటంలో మీకు ప్రమాణం ఏమిటి అని నేను అడిగాను అనుకోండి, ఏం చెబుతారు మీరు సమాధానం? లక్షల మంది వెడుతున్నారు రోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అలా రేపొద్దున శివరాత్రి వస్తుంది, శ్రీశైలం కోట్ల మంది వెళ్తారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళటంలో ఉద్దేశ్యం అక్కడ శివుడు ఉన్నాడని వెడుతున్నారా, లేడని వెడుతున్నారా? శివుడు అంటే వీళ్ళు అనుకునేటటువంటి త్రిశూలధారి, గంగా జటాధారి, మరి వామాంకమందు అలా పార్వతీదేవితో అలాంటి స్వరూపము అక్కడ లేదు. శివలింగం ఉంది అక్కడ. దాన్ని చూడటానికే వెడుతున్నారు. అది ఏదో ఒక లింగం, అది ఏం లింగమో నాకే తెలియదు అని అన్నాను అనుకోండి నేను. అంటే ప్రపంచగానికి అవిశ్వాసాన్ని పుట్టించడం కోసం మాట్లాడటల్లా నేను. వాళ్ళకి విశ్వాసం కలగజేయాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడాను. అయితే అక్కడ పరమాత్మ ఉన్నాడు అని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, శివపురాణం ఎంతుందో చెప్పలేం మనం అసలు. శివపురాణం అవన్నీ చెప్పడం చేత అది ప్రమాణం అనుకుని కదా మీరు వెడుతున్నారు. అలా ఇట్లాగే శరీరం విడిచిపెట్టేసిన తర్వాత జీవుడు ఎక్కడికి వెడుతున్నాడు, వాడు ఎలా ఉంటాడు, వాడికి ఏం ఇస్తే మనకు కుదురుతుంది అనే విషయాలు మనకి మళ్ళీ మహావిష్ణువే చెబుతున్నారు. వ్యాస మహర్షి రచన, శివపురాణం వ్యాస మహర్షి రచించాడు. అలాగా గరుడ పురాణము వ్యాస మహర్షి రచించారు. చెప్పే వక్త శ్రీ మహావిష్ణువు, వినేవాడేమో గరుత్మంతులు వారు. ఇంకా దీంట్లో మీకు ప్రమాణం ఉందా లేదా అని అంటే ఏం చెప్పాలి మనం? అంత మరీ వినకూడదు అనుకుని, ప్రమాణం లేదు అనుకునే నాస్తిక భావాలు పెట్టుకున్న వాళ్ళకి ఒక నమస్కారం. ఇంకంతకంటే వాళ్ళకి మనం చెప్పలేము. మనం మూర్ఖం ఛందానురోధేన తత్వార్థేన చ పండితం అన్నాడు ఒక ఆయన. మూర్ఖుడి దగ్గర ఏం చెప్పాలంటే ఛందానురోధం చేయాలన్నాడు. వాడు ఇది నంది కాదు పంది అన్నాడు అనుకోండి, నిజమేరా పందేరా అని మనం కూడా అంటే చాలు, అయిపోతుంది. అక్కడి నుంచి నువ్వు నందిని పంది అంటావా అని మనం దెబ్బలాడామనుకోండి, వాడు మనం కొడతాడు, మనకు ఆసుపత్రిలో పడతాం వెళ్ళి. మూర్ఖుడు అనమాట. మనం ఏం చెప్పలేం సమాధానాలు, కాబట్టి ఉపయోగం లేదు.
అని ఈ రకంగా శ్రీ మహావిష్ణువు చెబుతున్నారండి. ఆయన అంటారు, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ కేనాప్యుపాయేన కార్యం జన్మ సుతస్య హి తారయే నరకాత్ పుత్రం పిండజలాదిదానై. గరుత్మంతులు వారితో మాట్లాడుతూ అన్నారు, గరుడా, సంతానం లేని వారికి స్వర్గలోకం రాదు అని శాస్త్రాలు ఉన్నాయ్యా. అపుత్రస్య గతిర్నాస్తి, వాడి ఈ లోకమే లేదు, పరలోకమే ఉంది. ఇంకా వాడు వృద్ధుడైనాడు అనుకోండి, వాడిని చూసేవాడు, అన్నం పెట్టేవాడు, వాడిని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఏదైనా వైద్యం చేయించేవాడు, అవి చూసేవాడు ఎవడు ఉంటాడండి. కుమారుడుంటే, కుమారులు 2-3 ఉంటే ఒకడు కాకపోతే ఒకడైనా చూస్తాడు. అందువలన ఏష్టవ్య బహవః పుత్ర యది ఏకోపి గయాం వ్రజేత్ అన్నారండి. 4 కనుక సంతానం ఉన్నట్లయితే ఎక్కువ మంది ఏ ఒక్కడైనా గయాశ్రాద్ధం చేస్తాడేమో అని అంటారు. శాస్త్రాలన్నీ అలా చెబుతూ ఉంటాయి. ఒక్కడే అన్నాడు అనుకోండి, వాడు నాస్తికుడైనాడు అనుకోండి, వాడు చేయడనుకోండి, ఇంకా అంతకంటే చేసేదేం లేదు. అందువలన అపుత్రస్య గతిర్నాస్తి, ఇహలోకం లేదు, పరలోకం లేదు. వీడు పోయిన తర్వాత వాడికి శ్రాద్ధాలు పెట్టేవాడు ఉండడు కదా. కవోష్ణముపభుంజతే అన్నాడు మహాకవి కాళిదాసు. దిలీప మహారాజు గారు చెప్పుకుంటూ ఉంటాడు వశిష్ఠ మహర్షితో, మహర్షి, నా గతి ఏమో వాళ్ళు చెప్పలేను నేను కదా. సంతానం లేని వారికి వాళ్ళ నీళ్ళు ఎవరైనా ఇచ్చినా కూడాను వాళ్ళకి వేడి నీళ్లుగా వర్తిస్తూ ఉంటాయి, సుఖాన్ని కలగజేయవు అంటూ కొన్ని చెప్తారు. అలాంటిది అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ, ఇహలోకంలోనే వాడికి సుఖం లేదు అంటే స్వర్గం వస్తుందని ఎలా చెబుతామండి అసలు మనం? అంతకంటే నమ్మటానికి లేదు. అందువలన కేనాప్యుపాయేన కార్యం జన్మ సుతస్య హి, అందువలన ఏ రకంగానైనా సంతానం కలగటం కోసం ప్రయత్నాలు చేసుకోవడం చాలా ఉత్తమ కల్పము. అదేమిటండి, సంతానం లేదు, కలగటం లేదు అన్నారనుకోండి, అలా మనం ఏదైనా ప్రయత్నాలు చేస్తే కలగటం అంటే నాకు అర్థం కాల మీరు చెప్పే మాట. అంటే వ్రతాలు, నోములు, యాగాలు, ఈ దానాలు, ధర్మాలు అంతే. ఎంతమందికి సంతానం లేకపోతే పురాణాలు చెప్పిన ప్రకారంగా మార్కండేయుడు ఏమిటండి, వాళ్ళ తండ్రులు కూడా ఇలాగే వాళ్ళు సంతానం లేదంటే వాడు చేసే ప్రయత్నానికి కుమారుడు కలగటం, ఈశ్వరుడు అనుగ్రహించడం, ఇదంతా మనకు తెలుసు. మార్కండేయ పురాణం, దానికోసం పెద్ద పురాణమే బయలుదేరింది కదా. అట్లా ఎంతోమంది భగవంతుని ఆరాధించి సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అందువలన అలాంటి మహాపుణ్యాలు చేసి సంతానాన్ని తప్పకుండా పొంది తీరవలసి ఉంటుంది. తారయే నరకాత్ పుత్రం పిండజల తెలాదిదానై. కుమారుడు కలిగినట్లయితే అది పున్నామ నరకం అని, ఆ నరకం నుండి బయటపడతాడు. ఆ నరకంలోకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు తండ్రికి. కుమారుడున్నాడుగా, వాడి వలన అటువంటి గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే కాకుండా వాడి తర్వాత కూడా పిండ జల తెలాది దానై అన్నాడండి. వారికి తిథి రోజున లేక అమావాస్య రోజున కానీ ఆ పితృదేవతలను ఉద్దేశించి పిండం ఇవ్వటం, అలాగా నీళ్లు, కనీసం నీళ్ళండి, మన దగ్గర ఉన్న పంపు నీళ్ళే, ఆ నీళ్లు ఇవ్వడానికి కూడా బాధ. గడగడ చెంబు నీళ్లు తాగుతావే, గ్లాసు నీళ్లు కాసిన నీళ్ళు తర్పయామి పితరం తర్పయామి పితృం తర్పయామి అని ఇవ్వలేవు. వాళ్ళు అడిగింది అంతకంటే ఏం లేదండి. తెలలు నిజంగా చవకగా వచ్చే పదార్థాల్లో నిజంగా నువ్వులే చాలా చవక. మిగతా వాటికి చాలా రేట్లు ఉంటాయి. మీరు ధాన్యం కొనాలి అంటే అబ్బో బియ్యం 50 రూపాయలు అట్లా ఉంటాయి. అది ఒక 10 రూపాయలు ఇస్తే ఇన్ని ఇస్తాడండి. దాంతో ఆ తెలలు దాని గురించి చెబుతారు గరుడ పురాణంలో. అసలు అవి ఇంటో ఉంటే చాలండి, వాటిని చూస్తే రాక్షసులు పారిపోతారట. అసలు అంత గొప్పగా చెబుతారండి తెలల గురించి. అందువలన అటువంటి తెలలు, దానాలు, బ్రాహ్మణోత్తములకి, సత్పాత్రులకి దానం చేయటాలు, వీట్ల వలన కుమారుడు పితృదేవతల్ని ఉద్ధరిస్తాడు, కాపాడుతాడు అని కనపడుతున్నాయి. అందువలన అయితే ఇదంతా కూడా మనం గరుడ పురాణాన్ని, వేదాల్ని ప్రమాణంగా తీసుకుని వాటిని చెప్పిన మాట ప్రకారంగా మనం చెబుతున్నాం. కానీ నాస్తికులు కొంతమంది ఉన్నారండి. వాళ్ళు చార్వాకులు, జైనులు, బౌద్ధులు మొదలైనటువంటి వాళ్ళు ఏమంటారో తెలుసా మీకు?
యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అని అన్నారండి వాళ్ళు. ఒక శ్లోకం చాలా ఉంది వాళ్ళ కథ. నువ్వు ఉన్నంతకాలం సుఖంగా ఉండటం ప్రధానం అబ్బాయి, మిగతా విషయాలు నాకు అనవసరం. అయితే ఏమిట్రా, మన దగ్గర డబ్బులు లేవు కదా, డబ్బులు ఉంటే కదా దానివల్ల కదా మనం పదార్థాలు కొనుక్కొని మనం సుఖంగా ఉండేది, దాన్ని మనం ఎలాగా సంపాదించటం అనే ప్రశ్న. అదేమిట్రా, అదో పెద్ద కష్టమైన పనేం కాదు. ఎదురుగా ఎవరైనా కనపడ్డాడనుకో, వాడిని ఒక గుద్దు గుద్ది వాడి చేతిలో ఉన్న డబ్బంతా తీసేసి లాక్కుని తెచ్చుకోవడమే, ఇంకంతకంటే వేరే ఉంటుంది. లేకపోతే రాత్రి దొంగతనం చేయటం, ఇట్లా ఏ రకంగానైనా సరే అకార్య కార్యాలు, అప్యకార్య శతం కృత్వ అన్నారే, అట్లాగే 100 కానీ 1000 కానీ తప్పుడు పనులు ఎన్ని చేయాలనుకుంటే అన్ని చేయటం, డబ్బు సంపాదించడం, ఉన్నంతకాలం సుఖంగా ఉంటాం. రుణం కృత్వా ఘృతం పిబేత్ అన్నాడు. లేకపోతే రుణం తీసుకో, ఏమంటే మీకు కొంచెం 1000 రూపాయలు అత్యవసరమైంది నాకు ఇవ్వండి మళ్ళీ ఇస్తాను అని చెప్పు. సరే ఫోన్లో అడుగుతున్నాడు కదా అని ఇస్తాడు, ఒకడు కాదు ఒకడన్నా ఇస్తాడుగా. ఆ తర్వాత వాళ్ళు అడిగాడు అనుకో, అదేమిటి నేను తీసుకున్నాను కానీ మళ్ళీ ఇస్తానని నేను చెప్పలేదే నీకు, అంచేది వాడికి ఇవ్వక్కర్లేదే. నేను ఆ 1000 రూపాయలు నా దగ్గర లేవండి, అది కొనుక్కుని నెయ్యి పప్పు బెల్లాలు అన్నీ కొనుక్కుని తినేసాను, అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు, నువ్వు పోమంటావు. అదిట వాడు చెప్పే మాట. పైగా ఇంకోటి అంటారు, అది కాదయ్యా, నువ్వు ఇట్లా చేసినట్టయితే నరకలోకం వస్తుంది నీకు, నువ్వు పితృదేవతలు నిన్ను సంతోషించరని ఏవో మనం చెప్పామనుకోండి, భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అన్నారు. ఈ శరీరాన్ని కాల్చేస్తారు శ్మశానంలో, మళ్ళీ అది రావటం ఏమిటండి, దానికోసం మనం భయపడటం ఏమిటి అసలు అంటూ ఇలాంటి వాదాలన్నీ వాడు చెబుతారు. దాని నాస్తిక వాదాలు అంటారు. కానీ వాళ్ళు అలా అనుకున్నప్పటికీ కూడా మీరు భగవద్గీతను వింటూ ఉంటారు. భగవంతుడు చెప్తే, కృష్ణ పరమాత్మ చెప్తే చాలా గౌరవం, ఆ గ్రంథం పైన విశ్వాసము, అవన్నీ ప్రపంచకానికి ఇంచుమించుగా చాలా వరకు అందరికీ ఉంది. ఆయన ఏమన్నారు తెలుసా అండి, అసలు దాంట్లో వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ దేహి అన్యాని నవాని, మరో కొత్తమైనటువంటి శరీరాలని వాడు పొందుతాడు అన్నాడు. యథా వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. మనం వస్త్రాలు కొనుక్కున్నాం, పంచ కట్టుకునేవాళ్ళు, ప్యాంట్లు వేసుకునేవాళ్ళు రకరకాలు. ఒక సంవత్సరమో ఎంతో కాలం కట్టుకున్న తర్వాత చిరిగిపోయినాయి. అవి చిరిగిపోతే ఈ పోయినాయి రాని ఉద్దేశంతో మరొక మంచి పంచి తెచ్చుకొచ్చి కట్టుకుంటాడు. జీర్ణాన్ని వాసాంసి విహాయ యథా నవాని గృహ్ణాతి నరు అపరాణి. అలాగా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని నవాని ఈ దేహి అన్నాడు. అలాగా ఈ దేహి జీవుడు ఉన్నాడే, ఈ శరీరం పెద్దతనం వచ్చిన తర్వాత ముసలిదైపోయింది, చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు ఆడటల్లా, కళ్ళు కనపట్టలేదు, చెవు వినపట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ శరీరం తుక్కు అయిపోయింది. ఇటువంటి దాన్ని విడిచిపెట్టేసేసి చక్కగా మంచి మళ్ళీ జన్మండి, మళ్ళీ పిల్లాడిగా పుడతాడు, నవనవలాడుతూ బ్రహ్మాండంగా ఉంటాడు, బాబు మంచి బాబు పుట్టాడు అని అనుకుంటూ వాడితో ఆనందంతో ముద్దులాడుతూ చక్కగా ఉంటాడు. అటువంటి శరీరాన్ని మళ్ళీ పొందుతున్నాడు వాడు. ఈ శరీరము చినిగిపోయినటువంటి వస్త్రంలాగా ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేసి మరో కొత్త వస్త్రం వాడు కట్టుకున్నట్టుగా మరో కొత్త శరీరాన్ని వాడు తీసుకుంటాడు. అదే కాదు, బాల్యంలో ఒక శరీరం కొంచెం ఎంత ఎత్తున్నాడు, మనకి మన చేతిలో పట్టుకోవడానికి పనికొచ్చేంత శిశువు పుట్టాడు. క్రమంగా 1 సంవత్సరం అయ్యేటప్పటికల్లా కొద్దిగా బారైనాడు, అక్కడి నుంచి నడుస్తున్నాడు కూడాను. అక్కడి నుంచి అంటే ఏంటి, ఆ బాల్యంలో ఉన్న శరీరం ఇప్పుడు ఉందంటావా? ఆ తర్వాత కొంచెం పెద్దవాడైనాడు, అక్కడి నుంచి మధ్య వయసులో ఒక 30 సంవత్సరాల వయసులో చాలా బారైనాడండి, తాడి చెత్త అంటున్నాడు మనిషి చూస్తేను. ఓరు నాయను, అదేమిటిరా, చిన్నతనంలో వాడు చాలా చిన్నవాడండి, అంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టేసేసి తాడి చెట్టు అంత శరీరం మళ్ళీ తీసుకున్నాడంటావా? ఏమో మరి తీసుకున్నాడేమో, నాకేం తెలుసు. మరి ఆ శరీరం ఎక్కడ పారేశాడంటావు? తెలియదు, వాడిని అడగాలి. మనిషి చూస్తే ఇట్లా ఉన్నాడండి, పైకి ఇట్లా చూడాలి వాడిని, మామూలుగా కనపడ్డాడు, ఎందుకంటే తాడి చెట్టు అంత బారున్నాడు. మళ్ళీ వార్ధక్యం వచ్చినప్పుడు కర్ర పుచ్చుకుని ఇలా వంగిపోయి మళ్ళీ జానుడు బెత్తడైనాడు మనిషి.
మళ్ళీ ఆ తాడి చెట్టు శరీరం ఏమైపోయిందంటావు? ఏమో మరి. అందువలన చాలా రకరకాలుగా మార్పులు ఉంటాయ్యా ఈ ప్రపంచంలో. ఈ భూతభౌతిక ప్రపంచంలో రకరకాల మార్పులు ఉంటూ ఉంటాయి. అంతేగాని ఒకటే మాట ఒకటే విధానంగా ఉంటున్నట్టుగా నీ దగ్గరే లేదు. నీ తండ్రిని నువ్వే చూస్తున్నావు. నీ తండ్రి నిన్ను ఎంతో పెంచి ఆనందంతో నీకు అన్నీ కొనిపెట్టి ముద్దు చేసి ఎన్నో కాలా చేసిన వాడే. కానీ ఆయనే పోతే ఆయన తీసుకెళ్ళి శ్మశానంలో కాల్ చేస్తున్నావు, ఆ విషయం నీకే తెలుసు. ఆ తర్వాత మాత్రం ఆ మార్గం నీకు మాత్రం ఉండదా? నువ్వు శాశ్వతమా? నీ తండ్రే శాశ్వతం కాదు, నువ్వు శాశ్వతమా అనే మాటలు నీకు అందరికీ తెలిసిన విషయాలే కదా. కాబట్టి వీళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు తర్వాత పుడతారు అనే విషయాన్ని భగవద్గీతలో గీతాచార్యుడు అన్నాడు. వస్త్ర దృష్టాంతంతో చెప్పాడు. పాత బట్ట చినిగిపోతే కొత్త బట్ట మళ్ళీ ఆ జీవుడు కట్టుకుంటున్నట్టుగా అలాగా ఈ జీవుడు ఈ శరీరంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి మరో శరీరాన్ని మళ్ళీ పొందుతాడు అని భగవద్గీత. నేను చెబితే నమ్మరు మీరు. భగవద్గీత అంటే కొంతమందికి చాలామందికి ఇష్టం ఉంది. కృష్ణుడు చెప్పాడు, అందువలన నమ్మాల్సిందే కదా. అట్లా ఇక్కడ కూడా మహావిష్ణువు చెబుతున్నాడు గరుత్మంతుల వారికి. మనం కాదంటానికి లేదు కదా. అందువలన ఈ రకంగా పోయినటువంటి వాళ్ళకి మనం పిండ జల తెలాది దానైహి అన్నారండి. వాళ్ళకి పిండ ప్రదానం కానీ అలాగా నీళ్లు ఇవ్వటం అండి. వాళ్ళని ఉద్దేశించి కాసి నీళ్లు, ఉద్ధరేణ నీళ్లు, అలాగే తిలోదకాలు దానాలు, ఇలాంటివన్నీ చేయమని చెప్పాడండి. ఒక మహర్షి అన్నారు, ఆయన హారీత మహర్షి అండి. ఆయన మాట్లాడుతూ ఇలాగా నాస్తిక భావంతో తన పోయినటువంటి తండ్రిని ఉద్దేశించి ఇంతకాలం పెంచాడు కదా, వాడు ఎంత డబ్బు ఇచ్చాడో తెలియదండి, ఎంత ఆస్తి ఇచ్చాడో తెలియదు, అంతా తీసుకున్నాడు, మళ్ళీ మామూలే, ఏం తగలబెట్టాడో ఏం చేశాడో తెలియదు, అలా ఉంటాడండి. అటువంటి పరిస్థితుల్లో ఆ తండ్రిని ఉద్దేశించి పోయిన రోజున శ్రాద్ధం పెట్టరా అంటే పెట్టనంటాడండి వాడు. ఆయన అన్నారు, నతత్ర వీరాజాయంతే నా రోగాన శతాయుషః నచ శ్రేయోధిగచ్చంతి యత్ర శ్రాద్ధం వివర్జితం అన్నారండి ఆయన మహర్షి. ఆ కుటుంబంలోట నతత్ర వీరాజాయంతే, ఆ కుటుంబంలో యోగ్యులైనటువంటి సంతానం కలగదటండి వాళ్ళకి తర్వాత. ఎందుకంటే వాళ్ళు పితృదేవతలను అర్చించటం లేదు, శ్రాద్ధ క్రియలు లేవు, తిరోదకాలు ఇవ్వరు, వాళ్ళకి వాళ్ళని ఉద్దేశించి దాన ధర్మాలు చేయరు. అటువంటి వాళ్ళకి యోగ్యులైనటువంటి సంతానం కలగదన్నాడు. నారోగా నశతాయుష అన్నాడండి. అంటే రోగిష్టి వాళ్ళు పుడతారు కానీ ఆరోగ్యవంతులైన వాళ్ళు పుట్టరన్నాడు. దీర్ఘాయుష్మంతులైన వాళ్ళు కూడా పుట్టరన్నాడు. వాళ్ళు ఎప్పుడు కూడా శ్రేయస్సును పొందలేరు. శ్రాద్ధము పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధం చేయని వాళ్ళు ఉన్నారు చూసారా, అలాంటి వారింట్లో రోగగ్రస్తులు, అల్పాయుష్కులు, మరేమో దుఃఖం అనుభవించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉంటారు. కానీ శ్రేయస్సు పొంది సుఖంగా ఆనందంగా ఉండటం అనేటటువంటిది ఆ కుటుంబంలో సహజంగా జరగదు. అందువలన ఈ మహర్షి చెప్పిన దాని ప్రకారంగా చూచినట్లయితే, అలాగే విష్ణుమూర్తి గరుత్మంతుల వారికి చెప్పిన ప్రకారంగా చూచినట్టయితే పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధాది కర్మలు అవశ్యం తప్పకుండా చేసి మనం యోగక్షేమాలు మన మంచి కోసం మనం చేసుకుంటున్నాం, వాళ్ళకి తృప్తి కలుగుతుంది, మనకు కూడా శ్రేయస్సు కలుగుతుంది అనే విషయాన్ని ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు, తెలుసుకుని గుర్తుంచుకొని చేస్తూ ఉండాలి అని దీని భావం అన్నమాట.